Hi guys, welcome to the Filmmaking. So as I don't have camera right now, so camera అందుబాటులో లేని కారణంగా ఐఎమ్ షూటింగ్ విత్ మై ఫోన్. సో ఈరోజు మనం ఏరియల్ ఫుటేజ్లో స్కైని ఎలా రీప్లేస్ చేయాలి. సో మనం మామూలుగా తీసే కొన్ని డ్రోన్ షాట్లలో మనకు స్కై బ్లోన్ అవుట్ అవుతుంది కదా. సో అలాంటప్పుడు మనం మ్యాక్సిమం మన కలర్ కరెక్షన్లో పుల్ చేయొచ్చు, బట్ స్టిల్ ఒకవేళ అలా రాకపోతే యూ కెన్ ఫైండ్ దిస్ వే. ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ ఎలా చూద్దాం. సో మనకి ఇక్కడ మీరు చూస్తున్నది అంతా వైట్ వాష్ అవుట్ అయిపోయి ఉంది. దీన్ని మనం కలర్ కరెక్షన్లో కొంతమటుకు పుల్ చేయొచ్చు, బట్ స్టిల్ అది కొంతమటుకు అది ప్రాబ్లమేటిక్గా ఉంటుందండి. కానీ మనకు క్లౌడీగా కావాలనుకున్నప్పుడు మనం ఈ టెక్నిక్ వాడుకోవచ్చు. ఈ క్లిప్ మీద సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ నొక్కగానే మీకు ఆప్షన్స్ వస్తాయి. సో ఆప్షన్లో మీకు రీప్లేస్ విత్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కాంపోజిషన్ ఉంది కదండి, దాన్ని సెలెక్ట్ చేసేయండి. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ వీడియో క్లిప్ వచ్చేస్తుందండి. సో ఇక్కడ మీరు ఏ క్లౌడ్స్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ క్లిప్ని ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో దాన్ని ఇంపోర్ట్ చేసేసుకొని, సో ఇది నేను ఇప్పుడు ఈ క్లిప్ తీసుకున్నానండి క్లౌడ్స్ది. సో మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో అలా రఫ్గా అలా పొజిషన్లో అలా పెట్టేసేయండి. ఇక్కడ క్లిప్లో దీని కింద ఆప్షన్స్ చూద్దామండి. సో యాంకర్ పాయింట్, పొజిషన్, స్కేల్, రొటేషన్, ఒపాసిటీ అని ఉంది. సో ఒపాసిటీని మీరు తగ్గించుకొని మీరు అది ఎక్కడ కావాలనుకుంటున్నారో అలా రఫ్గా ఆ పొజిషన్లో అలా పెట్టేసేయండి. సో తర్వాత ఇక్కడ ఉన్న ఐబాల్ని ఆఫ్ చేసేసేయండి. తర్వాత ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని పెన్ టూల్ దగ్గరకు రండి. పెన్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఈ వీడియో క్లిప్ని కొద్దిగా జూమ్ ఇన్ చేసుకొని రఫ్గా అలా ఆ వీడియో క్లిప్ ఎక్కడ వరకు మీరు అది ఆ క్లౌడ్స్ క్లిప్ ఎక్కడ వరకు అయితే మీరు ఉండాలనుకుంటున్నారో అలా మీరు రఫ్గా అలా డ్రా చేసేయండి. సో ఇప్పుడు మనం ఈ ఐబాల్లో ఆన్ చేద్దాం. దీన్ని వచ్చేసి ఓపాసిటీ షార్ట్కట్ వచ్చేసి టీ అండి. సో మనం ఇప్పుడు చూస్తున్నామండి. సో అక్కడ క్లౌడ్స్ అండ్ ఇవి మిస్ మ్యాచ్ అవుతుంది. సో అక్కడ మనం ఆ క్లౌడ్ క్లిప్ని వాళ్ళు తీసుకొచ్చి అలా పైన వీడియో మీద పెట్టినట్టు కనబడుతుంది కదండి. సో ఇప్పుడు మనం దాన్ని ఫిక్స్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మనం ఓపాసిటీ తగ్గించుకుందామండి. సో ఓపాసిటీ ఓకే. దీన్ని వచ్చేసి ఇక్కడ మాస్క్, ఇది ఇక్కడ ఓపెన్ చేయగానే మన కింద మాస్క్ అని ఉందండి. ఈ మాస్క్ ప్రాపర్టీస్లో మాస్క్ మనం ఓపెన్ చేసేస్తే మాస్క్ ఫెదర్ అంటే మనకి బార్డర్ లైన్ అలా షార్ప్నెస్ లేకుండా స్మూత్గా అలా ఫెదర్ చేస్తుందండి. అలా ఫెదర్ చేస్తుంది స్మూత్గా. దీన్ని వచ్చేసి మాస్క్ ఎక్స్పాన్షన్, ఆల్మోస్ట్ రియల్గా కనబడుతుందండి. మన వీడియో క్లిప్ని సెలెక్ట్ చేసి విండోస్ ప్యానల్కి వెళ్ళేసి అందులో మనకు ట్రాకర్ని మనం సెలెక్ట్ చేసేయండి. ట్రాకర్ అని సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయండి. సో ఇందులో మనం వాడేది ఏంటంటే ట్రాక్ మోషన్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దీంట్లో మనం ఏమేమి ట్రాక్ చేస్తున్నాం అంటే ఒకటి పొజిషన్ అండ్ వచ్చేసి స్కేలింగ్. సో ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు 2 డాట్స్ వచ్చాయి. సో ఇవి ట్రాకింగ్ పాయింట్స్ అండి. సో మంచి కాంట్రాస్ట్ ఉన్న ప్లేస్లో ఈ ట్రాకింగ్ పాయింట్స్ పెడితే సరిపోతుంది. అనలైజ్ ఫార్వర్డ్ సెలెక్ట్ చేసేయండి. సో సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ గమనిస్తున్నారు ట్రాకింగ్ పాయింట్స్ ట్రాక్ అవుతుంది. సో కొంత టైం పడుతుంది, జస్ట్ వెయిట్ ఫర్ దట్. సో మన ట్రాకింగ్ డేటా అంతా అయిపోయింది, మన ట్రాకింగ్ అయిపోయిందండి. సో ఇది మన ట్రాకింగ్. సో ఇప్పుడు ఇక్కడ మన రైట్ క్లిక్ నొక్కగానే న్యూ అని వస్తుందండి. దాంట్లో మీరు నల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసేయండి. నల్ ఆబ్జెక్ట్ అంటే అది ఎంప్టీ లేయర్ అండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మన డ్రోన్ ఫుటేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టార్గెట్ అని ఉంది కదండి, దాన్ని సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు మన ట్రాకింగ్ పాయింట్స్ డేటా అంతా కూడా మనం ఈ నల్ ఆబ్జెక్ట్కి మనం అప్లై చేస్తున్నామండి. సో ఓకే కొట్టేసి అప్లై ఎక్స్ అండ్ వై ఓకే. ఇప్పుడు ఏమైందంటే ఈ ట్రాకింగ్ డేటా అంతా కూడా మనకి నల్ ఆబ్జెక్ట్కి అప్లై అయిపోయిందండి. ఇప్పుడు ఆ ట్రాకింగ్ డేటాను ఈ డ్రోన్ క్లిప్కి మనం అప్లై చేద్దాం. ఈ డేటాను ఆ క్లిప్కి ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ ఒకటి ఇలా సర్కిల్ లాగా ఉంది కదండి. సో దాన్ని సెలెక్ట్ చేసి ఈ నల్ టు దాని మీదకి తీసుకొచ్చి డ్రాగ్ చేసి అలా వదిలేసేయండి. ఇప్పుడు ఈ డేటా అంతా కూడా దానికి అప్లై అయిపోతుంది. సో ఇప్పుడు మనకు ఆ క్లిప్ అక్కడే ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఇక్కడ మనం చూస్తే మనకి ఎడ్జెస్ షార్ప్గా కనబడుతుందండి. సో మనం ఆ క్లిప్ యొక్క స్కేల్ దాని సైజ్ పెంచుదాం. సో అలా మీకు ఎక్కడ పొజిషన్లో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ సెలెక్ట్ చేసేయండి. ఇప్పుడు ఆ క్లౌడ్స్ కూడా ఆ సీన్లోనే ఉన్నట్టు మనకు కనబడుతున్నాయి. ఇలా అయిపోయాక చిన్నగా మీరు కలర్ కరెక్షన్ చేసుకుంటే సరిపోతుందండి. ఒపాసిటీ తగ్గించుకుంటూ వీలైతే ఇంకా మీరు ఏదైనా కర్వ్స్ యాడ్ చేసి మీరు కలర్స్ పెంచుకోవడం అలాంటివి చేస్తే సరిపోతుంది. దెన్ మళ్ళీ మనం ప్రీమియర్కి వెళ్ళగానే ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఫుల్ స్క్రీన్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో అక్కడ స్కై అనేది అక్కడే రియల్గా ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఓకే అండి, హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఈ ఛానల్ని మీరు రిఫర్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ స్టీవెన్ వి ప్రసాద్. విల్ సీ యూ సూన్.